ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Watch our web series Constable Kanakam Season 2 streaming now on ETV Win app. నీకు గర్భసంచి ప్రాబ్లం ఉంది. నువ్వు ఇప్పుడే కాదు, ఎప్పటికీ ప్రెగ్నెంట్వి కాలేవు. ఇప్పుడు సంధ్య ఫోన్ చేసి చెప్పకపోతే చంపేస్తానని వార్నింగ్ ఇచ్చింది. సిస్టర్, అయ్యో సిస్టర్ 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 ఏంటి సిస్టర్, ఉదయాన్నే రెడీ అయిపోయి ఎక్కడికి వెళ్తున్నావు? చిన్న పని మీద బయటికి వెళ్తున్నాను. అవునా, సరే పద, నేను వస్తాను. ఏయ్, నువ్వెందుకు? నేను వేరే అర్జెంట్ పని మీద వెళ్తున్నాను. అర్జెంటా? ఏమైంది సిస్టర్? నిన్ననే కదా హాస్పిటల్కి వెళ్ళొచ్చావు, మళ్ళీ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? ఏదైనా ఎంక్వైరీ కోసం వెళ్తున్నావా? ఏంటి చెప్తే కానీ వదలవా? చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాను కదా. అయ్యో, నీకు నాకు మధ్య ఏ రహస్యాలు ఉండవు కదా. నాకు తెలియని రహస్యాలు ఏంటి? మౌనిక, ఇరిటేట్ చేయకు. నేను అసలే ఫ్రస్ట్రేషన్లో ఉన్నాను. నాకు కోపం వస్తుంది. అసలు నీ కోపం, ఫ్రస్ట్రేషన్ దేనికి సిస్టర్? అదే చెప్తున్నాను. ఇలా అడ్డమైన ప్రశ్నలు అడిగితే నాకు ఒళ్ళు మండిపోతుంది. సారీ సిస్టర్. చూడు, అనవసరంగా నన్ను డిస్టర్బ్ చేసి నా కోపం తెప్పించుకో. కోపంలో మళ్ళీ నేనేదైనా నోరు జారితే నువ్వు బాధపడాల్సి వస్తుంది. సారీ సిస్టర్. ఇక మీదట నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఎందుకో ఏంటని అడగను, సరేనా? చెప్పాల్సిందైతే నేనే చెప్తాను కదా. చూడు, నేను వచ్చేంత వరకు నేను ఇంట్లో ఉన్నానని మేనేజ్ చేయి. ఒకవేళ నువ్వు ఇంట్లో లేవన్న విషయం అత్తయ్యకి మామయ్యకి తెలిస్తే, రాజేష్ బావకు కూడా నువ్వు ఇంట్లో లేవని డౌట్ వచ్చేస్తే? డౌట్ వస్తే మేనేజ్ చేయి. ఎంతసేపట్లో వెళ్ళొస్తావు? 1 అవరా, 1/2 అవరా? ఓ, ఈ తిక్కు ప్రశ్నలే వద్దనేది. మేనేజ్ చేయి, నేను వస్తాను, సరేనా? డ్రైవర్ కార్తీ. ఏంటిది ఇంత ఉదయాన్నే రెడీ అయి వెళ్తుంది? పైగా చాలా ఇరిటేషన్లో, కోపంలో ఉంది. బహుశా సంధ్య తన ప్రెగ్నెన్సీ గురించి ఆరా తీసిందని చెప్పాను కదా, ఆ ప్రభావం ఏమైనా అయి ఉంటుందా? ఎక్కడికి వెళ్తుందో, ఏం జరుగుతుందో. వదినా, ఇదిగో టిఫిన్ చేయి. శ్రీజ, నాకు ఆకలిగా లేదు. సంధ్య, వేవిళ్ళున్నప్పుడు ఆకలిగా ఉండదమ్మా. నువ్వు తిని టాబ్లెట్ వేసుకుంటేనే నీకు నీ బిడ్డకి బాగుంటుంది. తిను, నేను నీకు తినిపిస్తానులే. లేదత్తయ్య, నేను తింటానులేండి. నేను తినిపిస్తానులే అమ్మా. మీ అమ్మ తినిపిస్తే నువ్వు తినవా? నిన్ను బాగా చూసుకోవాలి కదా. నీళ్ళటివమ్మా. ఇంకొంచెం తిను. అమ్మా, నిజం చెప్పు, నువ్వు వదిన మీద ప్రేమ చూపిస్తున్నావా, లేదంటే పుట్టబోయే నీ మనవడు మనవరాల మీద ప్రేమ చూపిస్తున్నావా? ఎంత మాట అన్నావే. చూడమ్మా, నువ్వు నెల తప్పావు కాబట్టి నీ మీద నేను కొత్తగా ప్రేమ చూపిస్తున్నానంట. నాకు నువ్వు వేరు, శ్రీజ వేరు కాదు కదా. లేదమ్మా, నువ్వు అబద్ధం చెప్తున్నావు. నాకంటే ఎక్కువ నువ్వు వదిన్నే బాగా చూసుకుంటావు. అసలు
నీకు నేను ముఖ్యమా వదిన ముఖ్యమా? మీరిద్దరూ నాకు రెండు కళ్ళలాంటి వాళ్లే. నువ్వు తినమ్మా. అత్తయ్య ఇంక చాలు. అప్పుడే చాలంటావేంటి? ఈ ముద్ద తిను. ఇదిగో ఈ టాబ్లెట్ వేసుకోమ్మా. నువ్వు తిని రోజు టాబ్లెట్స్ వేసుకుంటేనే బలంగా ఉంటావు. బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. సరేనా? వాణి గారు, మీరు మిమ్మల్ని ఇద్దరిని ఇలా చూస్తుంటే నాకు ముచ్చటేస్తుంది. నా ఇంటి కోడలు కూడా ప్రెగ్నెంట్ అయినా నేను నా కోడలికి ఎప్పుడు ఇలా తినిపించలేదు. వింధ్య నా కోడలు కాదు, కూతురు అని చెప్పేదాన్ని. నేను మాటలతో ఆగిపోతే మీరేమో చేతలతో చేసి చూపించారు. సూపర్ అండి. అమ్మ సంధ్య, బ్రేక్ఫాస్ట్ చేసావు కదా, పద మనం అర్జెంటుగా బయలుదేరాలి. శ్రీకర్, నువ్వు కూడా బయలుదేరు. ఎక్కడికి రమ్మంటున్నారు? మనం అర్జెంటుగా గుడికి వెళుతున్నాం. పంతులు గారితో మాట్లాడి అభిషేకానికి అన్ని ఏర్పాట్లు చేయించాను. అక్కడికి వెళ్ళి అభిషేకం చేయించుకుని వద్దాం. ఏంటండి ఉన్నట్టుండి గుడి అభిషేకం అంటున్నారు? దేనికిదంతా? అయ్యో, నేను మీకు అన్ని వివరాలు చెప్పలేను. చెప్తే కంగారు పడతారు. ముందు బయలుదేరండి. కంగారు పడ్డం ఏంటత్తయ్య? వాణి గారు, ఏంటి మీరు కంగారు పడుతున్నారు? ఉన్న పళంగా గుడికంటున్నారేంటి? ఏదో పీడకలొచ్చిందండి. సంధ్య, నీకు చెప్పొచ్చో లేదో తెలియదు కానీ రాత్రంతా నాకు అసలు నిద్రే లేదమ్మా. నీ గురించి ఆలోచన. మనసంతా గందరగోళంగా ఉంది. నువ్వు నీ బిడ్డ సంతోషంగా ఉండాలి. నీకు మళ్ళీ ఏ సమస్య రాకుండా సుఖప్రసవం జరగాలి. నువ్వు బిడ్డనెత్తుకుని ఈ ఇంట్లో ఆనందంగా ఉంటే నీ ఆనందాన్ని నేను చూడాలి. ఇవన్నీ జరగాలంటే మనకున్న చిన్న చిన్న దోషాలు తొలగిపోవాలి. ముందు మనం అర్జెంటుగా గుడికి వెళదాం, పదండి. ఈ టైంలో వద్దులేండి. వాణి గారు, మీరు ప్రతిదానికి మమ్మల్ని తీసుకెళ్ళి గుడిలో అర్చనలు పూజలు జరిపిస్తుంటే చూసేవాళ్ళకు కూడా బాగోదు. కావాలంటే మేమిక్కడి నుంచే దేవుణ్ణి మొక్కుకుంటాం. లేదా అర్చనలు పూజలు ఉంటే చెప్పండి, మేమే వెళ్ళి చేయించుకుంటాం. మీరేదైనా చెయ్యాలనుకుంటే వింది ఉంది కదా, తనకి చేయించండి. మా సంధ్యని తీసుకెళ్ళి నేనే పూజలు జరిపిస్తాను. ఏం శ్రీకర్, నన్ను పరాయిదాన్లా చూస్తున్నావా? సంధ్య, నేను నీకు అమ్మలాంటి దాన్ని కాదా? అది నేను నీ గురించి ఆలోచించకూడదా? ఎవరో ఏదో అంటారని మీ గురించి ఆలోచించకుండా ఉంటానా నేను? అయినా రేపు చేసినా ఈరోజు చేసినా పూజ పూజే కదా. నేనసలు ఆ ఏర్పాట్లన్నీ చేసేసొచ్చాను. మీరందరూ ఖచ్చితంగా రావాలి. పార్వతి గారు, మీరైనా చెప్పండి. ఒరే, తల్లిలాంటి వారు అంతగా చెప్తున్నారు కదా. పాపం ఆవిడ కంగారు పడుతున్నారా? రాత్రంతా నిద్రలేదని కూడా చెప్పారు. అన్నీ ఏర్పాటు చేయించారు కాబట్టి మీరిద్దరూ వెళ్ళి ఆ అభిషేకం ఏదో చేయించుకుని రండి. లేదంటే
మీరు వెళ్లే వరకు ఆవిడ కదలరు. ఆవిడ పట్టుదల మీకు తెలిసిందే కదా. అమ్మా సంధ్య, బయలుదేరు. కాదత్తయ్య, ఆయనేదో చెప్తున్నారు కదా. వాడు చెప్పడానికి నువ్వు చెప్పడానికి ఇంకేం లేదమ్మా. ఇద్దరూ కలిసి బయలుదేరండి. వదినా, ఇంకా బ్రతిమాలించుకుంటున్నావు? వాణి ఆంటీ గురించి తెలిసిందే కదా. మీకోసం ఇంతగా ఆలోచించి అభిషేకం ఏర్పాటు చేయిస్తే ఇంకా ఆలోచిస్తున్నారేంటి? అన్నయ్య, బయలుదేరండి. శ్రీకర్, రా బాబు. సంధ్య, పద. మేడం, పేషెంట్ని ఆపరేషన్ థియేటర్లోకి షిఫ్ట్ చేశాం మ్యామ్. సరే, నేను వస్తున్నాను, నువ్వు పద. ఓకే మేడం. బాగున్నారా మేడం? మిమ్మల్ని ఎక్కడో చూశాను. నా పేరు వింధ్య మేడం. గతంలో యాక్సిడెంట్ అయ్యి మీ హాస్పిటల్కి వచ్చినప్పుడు నా డెలివరీ కూడా మీరే చేశారు. పురిట్లోనే బిడ్డ కూడా చనిపోయింది. ఓ, రైట్ రైట్, మీరా? ఎలా ఉన్నారు? సంధ్య ఎలా ఉంది? బాగుంది మేడం. మాక్సిమం ట్రై చేశాను, కానీ నీ బిడ్డని కాపాడలేకపోయాను. ఐఎమ్ వెరీ సారీ. మేడం, ఆ రోజు కేవలం నా బిడ్డ మాత్రమే పోయిందా, లేదా ఇంకేదైనా జరిగిందా? ఏమైంది? ఈ మధ్య నేను ప్రెగ్నెంట్ అని పొరపాటు పడ్డాను. కానీ హాస్పిటల్కి వెళ్తే ఆ చాయిసే లేదన్నారు. అదేంటి పొరపడడం ఏంటి? నీకు ఈ విషయం తెలీదా? ఆ రోజే సంధ్యకి చెప్పాను కదా. నువ్వు బిడ్డ చనిపోయిన బాధలో ఏడుస్తుంటే వెంటనే చెప్పలేక, తర్వాత పరిస్థితులు చక్కదిద్దుకున్నాక నీకు ఈ విషయం చెప్పమని చెప్పానే. ఆ రోజు జరిగిన యాక్సిడెంట్ వల్ల నీ బిడ్డతో పాటు నీ గర్భసంచి కూడా బాగా డ్యామేజ్ అయింది. నీకు పిల్లలు పుట్టే అవకాశం ఇక ఎప్పటికీ ఉండదు. ఏం మాట్లాడుతున్నారు డాక్టర్? అంటే అంటే నాకెప్పటికీ అమ్మ అని పిలిపించుకునే భాగ్యం లేదా? నీ దురదృష్టం వింధ్య, ముందు నీ ప్రాణాలు కాపాడగలిగాం. అయినా ఈ విషయం ఇంతవరకు నీకు సంధ్య చెప్పకపోవడం ఏంటి? మేడం, వస్తున్నాను, నువ్వెళ్ళు. ఓకే మ్యామ్. వింధ్య, నాకు చిన్న సర్జరీ ఉంది, వస్తాను. పరమేశ్వర, సంధ్య నా కన్న కూతురు కాదు, నా ఇంటి కోడలు కాదు. తనకి నాకు ఏ రక్త సంబంధం లేకపోయినా తనకేదో హాని జరుగుతుందని తెలియగానే వాళ్ళని తీసుకొచ్చి వాళ్లతో బలవంతంగా నీకు పూజ జరిపిస్తున్నాను. వాళ్ళెప్పుడూ బావుండాలి. ఇక మీదట ఆ అమ్మాయికి ఏ కష్టం రాకూడదు తండ్రి. నీకు పిల్లలు పుట్టే అవకాశం ఇక ఎప్పటికీ ఉండదు.
అయినా ఈ విషయం ఇంతవరకు నీకు సంధ్య చెప్పకపోవడం ఏంటి? ఎంత పని చేసావు సంధ్య, నాకు కడుపు కోతని మిగిల్చావు కదా. అత్తయ్య, నీకోసం మొత్తం వెతుక్కుంటూ వచ్చాను. నువ్వేంటి వాళ్ళ చేత అభిషేకం చేయిస్తున్నావు? వాళ్ళ మంచి చెడులు చూసుకోవడానికి పార్వతి గారు ఉన్నారు కదా, ఆవిడ చూసుకుంటారు కదా. నీ కోడల్ని, నీ కుటుంబాన్ని వదిలేసి నువ్వు చేయిస్తున్నావేంటి? ఇది మరీ ఓవర్గా లేదు? ఇంకొక మాట మాట్లాడితే నీ పళ్ళు రాలగొడతాను. అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఇక్కడ అభిషేకం పూర్తయ్యే వరకు నోరు మూసుకుని కూర్చో, లేదంటే వెళ్ళిపో. ఇదేంటి అత్తయ్య ఇంత ఫ్రస్ట్రేషన్లో ఉంది? నేనేమన్నానని? ఉన్నదే కదా చెప్పాను. సంధ్య కోసం ఈవిడొచ్చి వాళ్ళ చేత అభిషేకం చేయించడం ఏంటి? మాట్లాడడానికి ట్రై చేస్తుంటే నన్ను కొడతానంటుందేంటి? ఎంతైనా సంధ్య చాలా అదృష్టవంతురాలు, అందరినీ గుప్పిట్లో పెట్టేసుకుంటుంది. సంధ్య, నీకే అన్యాయం చేశానే. కడుపులో బిడ్డ ఉందని నేను మోసపోయాను, కానీ నా కడుపులో బిడ్డ లేదన్న విషయం మా అత్తయ్యకి ఎలా చెప్పను? నేను ఇష్టపడి శ్రీమంతం జరిపించుకున్నాను, లేని బిడ్డకి శ్రీమంతం జరిపించుకున్నానని ఎలా చెప్పను? ఎంత పని చేసావు సంధ్య, ఈ ఒక్క మాట నాతో చెప్పకుండా నన్ను మోసం చేసావు సంధ్య. వెండి ఉయ్యాల బుక్ చేసుకున్నాను, పుట్టబోయే బిడ్డకు పేర్లు కూడా ఫైనల్ చేశాను. ప్రతి నెల శ్రీమంతం జరిపించుకోవాలనుకున్నాను. డెలివరీ అవ్వడానికి హాస్పిటల్ కూడా బుక్ చేసుకున్నాను. అందరికీ నేను ప్రెగ్నెంట్ అని చెప్పుకున్నాను, కానీ నేను జీవితంలో ఇంకో బిడ్డకి జన్మనివ్వలేను. నా రక్త మాంసాలు పంచుకుని పుట్టే బిడ్డని కానీ అదృష్టం నాకు లేదు. ఆ రోజు బలవంతంగా నువ్వు నన్ను స్కూల్ ఫంక్షన్కి తీసుకెళ్ళావు. నీ వల్లే ఆలస్యమయ్యి యాక్సిడెంట్ అయ్యింది. నాకు అన్యాయం చేసి నా బిడ్డని దూరం చేసావనుకున్నాను, కానీ నా జీవితాన్ని దూరం చేసావనుకోలేదు. నిన్ను జీవితంలో క్షమించను. నాకింత అన్యాయం చేసిన నిన్ను వదిలిపెట్టను సంధ్య. కదిలాడు ధరణికే కాంతిమయుడు, కరుణాంతరంగుడై ప్రణవధరుడు. జ్ఞాన ప్రభారాసి దివ్య త్రినేత్రం, వేద వేదాంతార్థ జ్యోతి స్వరూపం. కైలాస శిఖరాలు నిజ భుజ స్కందాలు, కరుణా సముద్రాలు స్వామి కనులు. శిరసుకే చలువ ఆ చలువ గంగా, చలుపు ఆ చంద్రవంక. ఎనలిపించము పోలు నీలకంఠం, తెలిమబ్బులే విభూతి భస్మం. అభయ ప్రళయ శక్తి ఆత్రిశూలం, అక్షర వ్యాకృతుల ఆకృతే డమరుకం. ఫణిభూషణం వాయ సర్పరాజం, సంధ్యకాంతుల నగస వ్యాఘ్ర చర్మం. సప్తతాండవగతుల నటరాజపాదం, బ్రహ్మాది దేవతలు. బుద్ధుంది అసలు నీకు? ఏం చేస్తున్నావు? పూజ జరుగుతుంటే ఫోన్ పట్టుకుని డిస్టర్బ్ చేస్తావేంటి? వెళ్ళిక్కడి నుంచి. సారీ అత్తయ్య. హలో, ఏంటి సిస్టర్, ఓ పక్క నేను కట్ చేస్తుంటే కూడా ఫోన్ చేస్తున్నావు? యువతలు మీ అత్తయ్యతో మాటలు పడుతూనే ఉన్నాను. అత్తయ్యతో మాటలు పడ్డం ఏంటి? ఎక్కడున్నావు నువ్వు?
ఇంకెక్కడుంటాను? నువ్వు వెళ్ళిన తర్వాత అత్తయ్య శ్రీకర్ సంధ్యలని గుడికి తీసుకొచ్చి వాళ్ళతో పాటు అభిషేకం చేస్తున్నారు. అభిషేకం జరిపించడం ఏంటి? ఒకవేళ జరిపించినా సంధ్యతో జరిపించడం ఏంటి? తెలిసిందే కదా, అత్తయ్య పైత్యం. సంధ్య ప్రెగ్నెంట్ అవ్వగానే ఈవిడ ఆనందపడటం, సంధ్యని తీసుకెళ్లి పూజలు చేయించడం, హోమాలు చేయించడం అయినా ఆవిడకి అలవాటే కదా. ఆవిడ నీకంటే సంధ్యకి ఇంపార్టెన్స్ ఇవ్వడం చూస్తూనే ఉన్నాను కదా. ఇందులో కొత్తగా నువ్వు అడగడానికే ఉంది, నేను చెప్పడానికే ఉంది. ఇది రోజు చూస్తున్న తతంగమేగా. అయినా ఇందాక హడావిడిగా వెళ్ళావు, ఎక్కడికి వెళ్ళావు? ఇంట్లో నువ్వు మేనేజ్ చేయి. నేను సంధ్యని కలవడానికి వెళ్తున్నానని చెప్పడానికి నీకు కాల్ చేశాను. సంధ్య గుడిలో ఉందా? అవును, గుళ్ళోనే ఉంది. అయినా ఇప్పుడు నీకు సంధ్యతో ఏం పని? నేను వచ్చేలోపు నువ్వేం చేస్తావో నాకు తెలీదు. అత్తయ్య గారిని తీసుకుని నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపో. అత్తయ్య ముందు సంధ్య దగ్గర నేను ఏది మాట్లాడకూడదు. తనతో మాట్లాడాల్సింది చాలానే ఉంది. అత్తయ్య నన్ను చూస్తేనే చిర్రెత్తిపోతుంది. ఇప్పుడు నేను వెళ్దాం రా అంటే ఊరుకుంటుందా? ఏదో ఒకటి చేసి నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి. అత్తయ్యని తీసుకుని వెళ్ళిపో. ప్లీజ్ డిస్కషన్ పెట్టుకో. అలాగే సంధ్యతో నేను పర్సనల్గా మాట్లాడాలి. అక్కడెవరూ ఉండకూడదు. తన్ని ఒంటరిగా నా గురించి వెయిట్ చేయమని నువ్వు చెప్పు. నేను అక్కడికి వస్తున్నాను. హలో హలో. ఆవిడేమో నన్ను కొట్టేలా చూస్తుంది, ఈవిడేమో అరుస్తుంది. ఏంటి నాకు ఈ పరిస్థితి? పూజ పరిపూర్ణంగా అయిపోయిందమ్మా, నేనుంటాను. మంచిది పంతులు గారు. ఇక నువ్వేమీ కంగారు పడకమ్మా. నీకు పుట్టబోయే బిడ్డకి ఏమీ కాదు. నాకు లేని ప్రెగ్నెన్సీ నీకు ఉండకూడదు. చంపేస్తాను వింధ్య, చంపేస్తాను వింధ్య, చంపేస్తాను వింధ్య, చంపేస్తాను. ఈ బిడ్డ జోలికొస్తే నేనే నిన్ను వదిలిపెట్టను. నీకు నాకు మధ్య అడ్డుగా ఈ బిడ్డ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదు. నేను ఉండనివ్వను.